సెన్స్ లేదా నీకు? నువ్వు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం కూడా రాదా నీకు? నిన్ను కాదు, నీలాంటి వాడికి జాబ్ ఇచ్చినందుకు ఆ ప్రశాంత్ గా అన్నాను. అమ్మయ్యా, ఎవరికైనా ఆమ్లెట్ కావాలంటే చెప్పండి రా, ప్యాన్ రెడీగా ఉంది, ఎగ్స్ తెచ్చుకుని వేసుకోండి. రోహిత్ రే కొంచెం మెల్లగా పిలవండి రా, ఎవరు పిలిచినా అదేమని భయం వేస్తుంది. ఇది శాస్త్ర కాదురా బాబు, నా పాలిట బ్రహ్మాస్త్ర. ఏంటి మామా మీ టీఎల్ మళ్ళీ వేసుకున్నట్టుంది? అసలు ఏంటి ఆమె ప్రాబ్లం? ఎప్పుడు చూసినా ఏదో తిడుతూనే ఉంటది. సినిమాల్లో సైకోలకి జనాల్ని చంపడం ఆనందం, అటు ఇటు ఇది కూడా అంతే. కానీ ఇది ఇప్పుడు వచ్చిన సైకోలంతా కస్టమైజ్ చేసి డిజైన్ చేసిన డిజైనర్ శాంపిల్లా ఉంటుంది. ఇంతకీ ఏమైంది మామా? ఏం లేదురా, సత్యాడు అనుకుని నైట్ దీనికి మెసేజ్ చేశా. ఏమని? అరే ఏం లేదురా, మందే అయిపోయింది తీసుకొని రారా అని. కానీ రిప్లై రాకపోయేసరికి అక్కడితో ఆగకుండా నీ అబ్బా అని స్టార్ట్ చేసి చుట్టలని పక్కలని జస్ట్ పలకరించిన అందరినీ తిట్టిన తిట్టకుండా తిట్టేశా. ఓహో, దానికి రియాక్షనే ఇది. రోహిత్ పిలుస్తున్నారు. ఎవరు? ప్రశాంత్. ఇప్పుడు ఇంటర్ను మన సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేసినట్లేదురా, గంగూబాయ్ కత్తి వాడి కొంపలో పనిచేసినట్టుంది. అందుకే అన్నారు పెద్దలు, తాగేసి ఎవరికి ఫోన్ చేద్దాని. మే కమిన్ సార్. మరీ అంత రెస్పెక్ట్ ఎందుకు లేరా? ఎవరైనా ఉన్నారనుకుని ఇచ్చాంలే, బొక్క నీకేంటి రెస్పెక్ట్? రే మేనేజర్ నీరా నేను? అదే నీకు బిల్లెట్ ప్రూఫ్, లేకపోతే నీ రూప్ పగిలిపోయేది. సర్లే, సాయంత్రం పార్టీ ఎక్కడా? రే తాగరా. నాకు మూడు లేదురా, నేను స్టఫ్ తింటా. ఏమైందిరా, ఎందుకు? పార్టీ అంటే పబ్బులనో బార్లోనో అనుకున్నా, ఇలా ఆఫీస్ అని తెలిస్తే దొరకకుండా పారిపోయినరా బాబు. ఏంట్రా వీడు బాధ అసలు? ఆడిది బాధ కాదురా, వ్యధ. ఎవరి గురించి? శాస్త్ర కోసం అనుకుంటా. వీళ్ళ టీమ్ లీడర్ శాస్త్రానా? అదే. రేయ్ అమ్మాయిని ఏమనొద్దు, అమ్మాయిది మా ఊరు. వీడి ప్రాంతీయ అభిమానం. దానమ్మా, దానికి నేనేం ద్రోహం చేశాను రా? రోజుకు కారణం చెప్పి నీ అవ్వ కురుకు లెక్క నమ్మలేస్తుంది. ఇంట్లో మా నాన్నకి కాలేజీలో కరెస్పాండెంట్ కూడా భయపడలేదురా, అలాంటిది దానికి భయపడాల్సి వస్తుంది. అది మంచి కాదురా, మసూదా. ఏంట్రా వీడి బాధ? అరే ప్రశాంత్, ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే నువ్వేం చేసాను దాని టీం నుంచి బయటకు తీసుకురా. అరే ప్లీజ్ రా, అరే వేరే ఏ టీం లేచిన వర్క్ చేస్తారా? అరే కళ్ళ కచ్చి టార్చర్ చేస్తుందిరా. సర్లే కూల్, ఫస్ట్ తాగు ఫస్ట్. ఓకే. దానమ్మా ఆ మూల చిప్పురుంది, తీసుకొచ్చి ఆఫీస్ మొత్తం ముడిచి. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు క్లీనింగ్ ప్రోగ్రాంలో బిజీ ఉన్నప్పుడు వచ్చా. ఏంటి రోహిత్ ఇంకా రాలేదా? ఊరికే, నీకు వాడి తప్ప ఇంకెవరు దొరకలేదా? ఎప్పుడు చూసినా వాడు వెంట పడతావు. అయినా వాడి గురించి అయితే నాతో మాట్లాడుకో. సర్లే. ఏంటి ఏదో స్మెల్ వస్తుంది? స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైందిరా, మళ్ళీ కంప్లీటా? ఎస్. ఏదో చెప్పి మేనేజ్ చేయరా. సరే, సిగ్గులేదా రోహిత్? ఇది ఆఫీస్ అనుకున్నావా, బార్ అనుకున్నావా? అయినా మీకు నైట్ షిఫ్ట్ లేసింది ప్రాజెక్ట్ ని తొందరగా ఫినిష్ చేస్తారని, అంతేగాని ఇట్లా తాగి తందనాలు ఆడతారని కాదు. అయినా నీకు తాగాలనిపిస్తే ఆఫీస్ బయట తాగాలి, లేదంటే బార్లో తాగాలి, అంతేగాని ఇట్లా ఆఫీస్ ని బార్ చేసి బాటిల్స్ నింపేస్తావా? అయినా 50K సంపాదిస్తూ చీప్ గా మ్యాన్షన్స్ తాగడానికి సిగ్గులేదా? ప్రశాంత్, అది మా బాలేబా బ్రాండ్. నువ్వు నన్నేమన్నాను, కానీ మా మ్యాన్షన్ హౌస్ నేమన్నాను. ఒకటి. అబ్బో,
బ్రాండ్ అంటే తెగ పౌరుషం వచ్చింది. ఆఫీస్లో తాగినప్పుడు సిగ్గు అనిపించలేదా? బార్కి వెళ్ళాం, సీట్లు కాలేవన్నారు. నన్నేం చేయమంటావు? అయినా అనుకో 100 సార్లు చెప్పా సీట్లు పెంచమని. అందుకని ఆఫీస్ని బార్ చేస్తావా? ఏదో నేను ఒక్కడిని తాగినట్టు నన్ను అంటారేంటి ప్రశాంత్? ప్రమోద్ గారు, రాజీవ్ గారు వాళ్ళు కూడా తాగారు, వాళ్ళని అడగండి. నీ అబ్బా మమ్మల్ని ఎందుకు ఇరికించారా? నీ అబ్బా తాగినప్పుడు తెలియదారా బాటిల్ తీసేయాలని? ఇదన్నా బార్ అనుకున్నావా నీట్గా తాగి దుబ్బేయడానికి? సోదిలాగా. అయినా నా బాడికి నేను పోయేవాడిని. పార్టీ అన్నాం, పబ్ అనుకుంటే అవి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అది కాకుండా ఈ తింగ ముందు ఇరికిచ్చావు. చెద్దినమ్మా. సిగ్గు లేదా రాజీవ్, ప్రమోద్? మిమ్మల్ని తిట్టడానికి మాటలు కూడా రావట్లేదురా. ఛా, మీలాంటి ఎంప్లాయీస్ నా కంపెనీలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. ఛీ, నేను కాదురా, మీరు పడండి సిగ్గు. ఏం ప్రశాంత్, తాయింది మీ మాత్రమేనా? మమ్మల్ని మాత్రమే అంటున్నావు? నువ్వు కూడా అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా మీకు 1 month శాలరీ కట్. సహస్రాకు సారీ చెప్పి వెళ్ళండి. బ్లడీ మ్యాన్షన్ హౌస్ బ్యాచ్. హలో అమ్మా. వెళ్ళిపోయినట్టుంది. రే మామా, రే సారీ రే ఈ నా కొడుకు ఎక్కడ లీక్ చేస్తాడని చెప్పి ఎక్కువ వాగేస్తా. సారీ రేమనుకో. అయినా బాటిల్స్ ఎవరు అక్కడ పెట్టింది? ఇదిగో ఈ అదవే. రే బీర్ తాగింది నేను రా, మన తాగింది ఇదిగో వీళ్ళిద్దరు. అయినా పక్కింటి సార్ నన్ను డాడీ అని ఒప్పుకుంటాను కానీ ఎవడో తాగిన బాటిల్ నాదే అంటే ఒప్పుకోండి రే. ఇట్స్ సెట్టింగ్ మై ఎమోషనా. అమ్మా చెప్పవే. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? గుడికెళ్ళలేదా? వెళ్ళాను లేవే. మరి ఇంకేంటి? ఏదో ఆఫీస్లో ఇష్యూ మా. ఎంత పొద్దున ఏం ఇష్యూనే? ఆఫీస్లో ఇష్యూలేమా. అదే ఏంటి అంటున్నాను. అడుగుతుంటే అంటావేంటి? చెప్తా ఆగవే, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటా. ప్రశాంత్కి చెప్పింది కాబట్టి బతికిపోయాం రా. దొంగ మొహంది. హెచ్ఆర్ చెప్పుంటే మన పని అయిపోయిందిరా బాబు. రై అమ్మాయిని ఏమనకండ్రా, అమ్మాయిది మా ఊరు. నీ అబ్బా బాటిల్ పడేస్తే కాకుండా ఏదో ప్రాంతీయ అభిమానం ఒకటి. పద. దీన్ని ఇలా కాదురా, ఏదైనా ఒక పాయింట్ మీద దొరకకపోదు అప్పుడు చెప్తా. బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. నా నెక్ బ్యాండ్ ఏది? జై బాలయ్య, జై జై బాలయ్య. హలో సహస్రా, లైన్ లో ఉన్నావా? హలో హలో సహస్రా. సహస్రా మిక్కీకి ఇచ్చుంటా. ఇది ఎక్కడుంది? ఏంటే ఏం మాట్లాడటం లేదు? అంటే దీని ఫోను నా బ్లూటూత్ కనెక్ట్ అయింది. ఇప్పుడు చెప్తాను చూడవే. అమ్మా చెప్పవే. అమ్మా ఏంటి అమ్మా? ఇప్పటిదాకా బానే మాట్లాడావు కదా, సడన్ గా గొంతు మారిందేంటి? వాష్రూమ్ లో గాని ఉన్నావా? అవును మమ్మీ, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, జస్ట్ లైక్ యూజ్ టు మమ్మీ. సరే మొన్న తేజగాడి పెళ్లికెళ్ళావే, అందరూ వచ్చారు నువ్వు తప్ప. అందరూ నీ గురించి అడిగారు, మీ కూతురు ఏది అని. నువ్వేమో రమ్మంటే నాకు పనుంది నేను రాను అంటావు. ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అని అంతా నీ గురించి అడిగారు. 1-2 సంబంధాలు కూడా చూపించారు. దొరికావే, ఇప్పుడు ఎక్కిస్తాను చూడు. మిక్కీ డిస్టర్బ్ చేయకే. చూడవే, అమ్మ లైన్ లో ఏం ఉంది. మాట్లాడో? కొంపతీసి ఎవరినైనా చూసుకున్నావా ఏంటి? యాక్చువల్లీ మమ్మీ, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తాను అనుకున్నా, కానీ హార్ట్ లో స్టోన్ ఉంది కదా, అందుకే చెప్పలేదు. హార్ట్ లో స్టోన్స్ ఉండడం ఏంటి? నా కిడ్నీలో కదా స్టోన్స్. స్లో డిస్టర్బ్ చేయకు మమ్మీ. అంటే అది మా ఆఫీస్లో రోహిత్ అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు మమ్మీ. తను నేను 2 years నుంచి చాలా డీప్గా లవ్ చేసుకుంటున్నాం మమ్మీ. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జాబ్ లో జాయిన్ అయింది 1 year బ్యాకే కదా? అంటే మమ్మీ, యాక్చువల్లీ మేము ఒక 1 year బ్యాకే ఇన్స్టాగ్రామ్ కామెడీ పోస్ట్ కామెడీ బాక్స్లో కలిసాం. నేను ఏ కామెంట్ పెట్టినా తను లైక్ కొట్టేవాడు, నేను ఏ పోస్ట్ పెట్టినా తను కామెంట్ పెట్టేవాడు. అలా మేమిద్దరం ఆటోమేటిక్గా ఆన్ చేస్తే ఆఫీస్ వైపు అలా కనెక్ట్ అయిపోయాం. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత లవ్స్. యాక్చువల్లీ మమ్మీ, నేను తన కోసమే ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నేను రోహిత్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. యాస్టీస్గా నాన్నకి ఇదే చెప్పు. తనే నా ప్రాణం, తనే నా సర్వస్వం. హలో, ఇప్పుడుంటే చూడు దానికి.
అమ్మ చెప్పు. ఇంకేం చెప్తానే, చెప్పాల్సినవన్నీ చెప్పేశావు కదా. ఆఖరికి నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా చెప్పేశావుగా. అమ్మ ఏమైంది? నోర్మై, పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి రాలేను అని చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నువ్వు నాకు చెప్పిందంతా మీ నాన్నకి చెప్పేశాను. అమ్మా అమ్మా, నేను నీకేం చెప్పాను, నువ్వు నాన్నకేం చెప్పావు? నాన్న గ్యాస్టేజ్ గా చెప్పమని అన్నావు కదా, అందుకే చెప్పేశాను. టికెట్స్ బుక్ చేశారంట, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయి. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఏమైంది? వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని కూడా తీసుకునిరా, మీ నాన్న చూస్తారంట. ఏ అబ్బాయి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే నీ లవర్ రోహిత్. ఇందాక చెప్పావుగా, అతనే నా ప్రాణం, నా సర్వస్వం, అతను తప్ప ఇంకెవరిని చేసుకోను అని. అతన్ని తీసుకురా. ఈరోజు